మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శరన్నవరాత్రులు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మీసాల రాయుడు కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ స్వామివారి క్షేత్రంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి వారి పక్కనే ఉన్న సత్యవతి అమ్మవారికి, అలాగే వనదుర్గ ఆలయంలోను, అలాగే కొండ దిగువనున్న దుర్గమ్మ ఆలయంలో కూడా ఈ శరన్నవరాత్రి వేడుకలను ఆలయ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో ప్రధానంగా ఈ శరన్నవరాత్రుల్లోని అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు సకల సౌభాగ్యాలు వస్తాయనే ఒక చరిత్ర ప్రాచుర్యత ఉండడంతో అమ్మవారిని పూజించేందుకు ఎక్కువగా భక్తులు ఈ శరన్నవరాత్రులు అయితే ఆలయాలకు చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మీసాల రాయుడు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వేలాదిగా భవానీ మాల ధరించిన భక్తులైతే పోటెత్తారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భవానీ మాల ధరించిన భక్తులతో కిటకిటలాడింది. అయితే ప్రధానంగా ఈ ఆలయ క్షేత్రంలో ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రుల రోజు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ రూపాలలో అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ప్రధానంగా 22వ తేదీన బాలాదేవి అమ్మవారు గాను, అలాగే 23వ తేదీన కళ్యాణ గౌరీదేవి అమ్మవారు గాను, అలాగే 24వ తేదీన అన్నపూర్ణదేవి అమ్మవారు గాను, 25వ తేదీ శారదాదేవి అమ్మవారు గాను, 26వ తేదీ మహాలక్ష్మీదేవి అమ్మవారు గాను, అలాగే 27వ తేదీన గాయత్రీదేవి అమ్మవారుగా, 28ని మహాచండీదేవి అమ్మవారుగా, 29న సరస్వతీదేవి అమ్మవారుగా, 30వ తేదీన దుర్గాదేవి అమ్మవారుగా, 1వ తేదీన మహిషాసుర మర్దిని అమ్మవారుగా, 2వ తేదీన రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా అయితే మాత్రం ఇక్కడ వనదుర్గ ఆలయంలోను, అటు దుర్గమ్మ ఆలయంలో కూడా ఈ అమ్మవారికి వివిధ ఈ రూపాలలో అయితే మాత్రం ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక విశేష పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రధాన ఆలయంలో అయితే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ, ప్రతిరోజు కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ పురోహితులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చరణ సన్నిధిలో వనదుర్గామ్మవారుగా కొలువు తీరుతున్నటువంటి వనదుర్గామ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి ప్రక్కనే అనంతలక్ష్మి సత్యవతీదేవిగా కొలువు తీరినటువంటి అమ్మవారికి, వనదుర్గామ్మవారికి, ఈ క్షేత్రంలో తులిపావంచాల వద్ద కొలువు తీరినటువంటి కనకదుర్గామ్మవారికి కూడా ప్రతిరోజు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఈరోజు ఉదయం సత్యనారాయణ స్వామి వారి అనివేటి మండపం దగ్గర శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రాతకాలం అందే సుమారు అంటే 8 గంటలకు పూజా విధానం విఘ్నేశ్వర పూజ, అర్తికవరణ కార్యక్రమాలు ప్రారంభించారు. సుమారు 44 మంది ఋత్వికులుగా ఉండి వేద పండితులు, అర్చకులు కూడా ఈ ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాల సమయం అందు ఈ స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి అనివేటి మండపం ప్రక్కన ఉన్నటువంటి దర్బార్ మండపం దగ్గర సుమారు 44 మంది ఋత్వికులు పురుష సూక్తము, స్త్రీ సూక్తము, అలాగే గాయత్రీ మంత్ర జపములు, మన్య సూక్తము, అలాగే అమ్మవారి యొక్క చండీ పారాయణ, అనేక అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలతో కూడినటువంటి జపములు ఆచరిస్తూ ఈ 9-11 రోజులు, అంటే ఇక్కడ ఈ నెలలో విశేషం ఏంటంటే ఈ సంవత్సరంలో విశేషం 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు, అంటే సుమారు 11 రోజులు అమ్మవారిక ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా 9 రాత్రులు జరుగుతూ ఉంటాయి. కానీ విశేషం ఏంటంటే మనకి నవమి వృద్ధి వచ్చి అలాగా కారణం చేత మనకి 11 రోజులుగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ అన్నవర క్షేత్రంలో అతి వైభవంగా జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి
అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని తరిస్తూ ఉంటారు. జై శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తే ఉండడం వల్ల వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అయితే మాత్రం ఇప్పటికే ఆలయ అధికారులు ఆలయ ఈవో వీర సుబ్బారావు అయితే ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అలాగే భక్తులకు స్వామివారి అమ్మవార్ల దర్శనం అనంతరం కూడా అన్నప్రసాదానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క బఫే ఏర్పాటు చేస్తూ మరో పక్క అయితే మామూలుగానే ఎప్పటిలాగా ఉండే అన్నప్రసాదాన్ని అయితే మాత్రం భక్తులకు అందిస్తూ ఉన్నారు. ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇప్పటికే తెలిపారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో సుమన్ టీవీ, అన్నవరం శివప్రసాద్. సర్వే జనాః సుఖినో భవంతు. జై సత్యదేవా. పద్మకోశకృతీకాశకం హృదయచాప్యథోముఖం జ్వాలమాలాకులభాతే విశ్వస్యాయ నమః. తస్యాంతే సుచరం సూక్ష్మం తస్మిన్ సర్వం దృశ్యం బ్రహ్మభూర్భువస్సు